అనకాపల్లి జిల్లా మండలంలోని మామిడిపాలెం బౌలవాడ గ్రామంలో జరిగిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూలీలతో జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి నాయకులు పలువురు ప్రజలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపైన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా గ్రామ సమస్యలు పరిష్కరించాలి అని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైన కొనతాల రామకృష్ణను ఎంపీ కుమారుడు రుత్విక్ను కోరారు. రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకంలో భాగంగా ప్రస్తుతం ఏదైనా 300 రూపాయలు మీకు అందుతుందో దానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, మీ గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటామని, వెంటనే ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. మద్యపాన నిషేధం అని చెప్పి ఓట్లు అడిగిన ముఖ్యమంత్రి నిషేధం చేయలేదు సరికదా, తనే సొంతంగా బినామీ పేర్లతో అధిక ధరలతో సారా వ్యాపారాలు చేస్తున్నాడని, అటువంటి ముఖ్యమంత్రికి మరలా ఓటు అడిగే హక్కు లేదని, ఎక్కడ చూసినా భూ కబ్జాలు మైనింగ్ వ్యాపారాలే తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఆడపిల్లల పెళ్లి సమయంలో 1,00,000 రూపాయలు పెళ్లి కానుక ఇవ్వబడనని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు జిల్లా మొత్తం ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, మరియు కేంద్రం నరేంద్ర మోదీ సహకారంతో సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారని తెలియజేశారు. కనుక గాల్ గ్లాస్ గుర్తుపైన అలాగే కమలం గుర్తుపైన ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఇదే కాదమ్మా, ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టించారు. ఆఖరికి మనకి పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా మన ఫోటో కాదు, అది ఇతర ఫోటో ఉంది. ఆ సర్వే చేసి రాత్రి మీద కూడా ఆయన ఫోటో పెట్టుకున్నట్ట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు ఏ విధంగా అయితే తాకట్లు పెడుతున్నాడో, రేపు పొద్దున మన కొంపలు గాని మన భూములు గాని అన్ని కూడా తాకట్టు పెట్టినా ఆశ్చర్యపోతుంటది. అటువంటి దోపిడీ జరుగుతున్నాం. అందు గురించనే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఎట్టి పరిస్థితుల్లో అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలగా, మీరు చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి అందరూ కలిసే పోటీ చేయాలి, మళ్ళీ వీడి పోటీ చేస్తే మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళీ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఈ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, పరిశ్రమ రాదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వదు, వ్యవసాయాలు లేవు, ఎన్ని రకాలుగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన అవకాశం పక్కన పెట్టుకుని ఆయన పదవి గురించి చూసుకోలేదు, ఈ ప్రభుత్వాన్ని తెచ్చాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రభుత్వాన్ని తెచ్చకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని ప్రతిజ్ఞ కూడా చేశారు. అంటే అంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ప్రతి గ్రామంలో. అందు గురించి ఆయన అంత త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఎందుకు ఇచ్చారు? ఒక